వైసీపీలో ఎలమంచిలి వివాదం. ఫ్యాన్ పార్టీలో స్వపక్షం విభేదాలు. కొత్త సమన్వయకర్తగా కరణం ధర్మశ్రీ. ఇదంతా గుడివాడ వర్గం పనేనా? వైఎస్ఆర్సీపీలో జరిగే పరిణామాలు చూస్తే తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా అన్న అనుమానం కలుగుతుంది. పార్టీ ఇంటా బయట సమస్యలతో సతమతమవుతుంటే కొత్త సమస్యలను సృష్టించుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా యలమంచిలి అసెంబ్లీ సమన్వయకర్తగా కరణం ధర్మశ్రీ నియామకం వైఎస్ఆర్సీపీలో తుఫాను రేగుతుంది. ఆది నాయకుణ్ణి అసలు కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చాలా కాలంగా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే కన్నబాబు కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో తనకు బదులు తన కుమారుడు సుకుమారు వర్మకు యలమంచిలి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని కోరారు. కానీ ఆయన నిరాకరించడంతో కన్నబాబురాజు స్వయంగా పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ గారికి ఆయన కూడా ఓడిపోయారు. చాలా నియోజకవర్గాల మాదిరిగా ఆయన కూడా కొంతకాలం స్తబ్దతగా ఉన్నారు. మళ్లీ గడిచిన 2 నెలలుగా నియోజకవర్గంలో కార్యకర్తలను కలుస్తూ పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ దశలో ఆయన రానున్న ఎన్నికల్లో తనకు బదులు తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ వచ్చే రీతిన నియోజకవర్గంలో కష్టపడాలని నిర్ణయించుకున్నారు. ఈ దశలో ఉన్నట్టుండి కరణం ధర్మశ్రీని యలమంచిలి సమన్వయకర్తగా నియమించారు. ఈ ప్రకటనకు కొన్ని రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి పిలిపించి కన్నబాబురాజుతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే తొలిదశ నుంచి కన్నబాబురాజు ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే తన కుమారుడిని గెలిపించాలని ఆలోచనతో ఉన్నారు. దీనికి తగ్గట్టు అతనికి యలమంచిలి నియోజకవర్గంలో పూర్తిస్థాయి పట్టు ఉంది. కానీ సరిగ్గా తన పుట్టినరోజున పార్టీ సమన్వయకర్తగా మరొకరిని నియమించడంపై కన్నబాబురాజు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇదంతా పార్టీలో ఒక వర్గం చేస్తున్న కుట్రగా పేర్కొంటున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ యలమంచిలి నియోజకవర్గ వ్యవహారంలో చాలా కాలంగా తలదూరుస్తున్నారు. గతంలో తన అనుచరుడు బొడ్డేడి ప్రసాద్ ద్వారా కన్నబాబురాజుకు వ్యతిరేకంగా కార్యక్రమాలు కొనసాగించారు. ఆ విషయంపై కన్నబాబురాజు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడంతో గుడివాడ వర్గం వెనక్కి తగ్గింది. ఇంతలో గుడివాడ అమర్నాథ్ పార్టీ ఓడిన తర్వాత చోడవరం ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. దీంతో సహజంగానే అక్కడ ఇన్ఛార్జ్ కరణం ధర్మశ్రీ భవిష్యత్ నియోజకవర్గం గురించి ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా వయసు పైబడిన కారణం చూపించి కన్నబాబురాజును పక్కన పెట్టినట్టు పావులు కలిపారు. నిజానికి కన్నబాబురాజు తన పలుకుబడి, పరిచయాల ఆధారంగా తన కుమారుడిని రాజకీయాల్లోకి గెలిపించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి తగ్గట్టు సుకుమార్ వర్మ ప్రతి కార్యకలాపాలలో కూడా తండ్రితో పాటు గత దశాబ్ద కాలంగా చురుకుగా పాల్గొంటున్నారు. అయితే ఇదంతా మాజీ మంత్రి గుడివాడ వర్గం పొమ్మనకుండా పొగపెట్టి ఇలా చేస్తుందని కనుబాబు వర్గం ఆరోపిస్తుంది. తొలిదశ నుండి గుడివాడ అమర్నాథ్ పక్క నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం అందరికీ తెలుసునని, గతంలో పాయకరావుపేట, పెందుర్తి, గాజ్వాక, భీమిలి నియోజకవర్గం వ్యవహారంలో కూడా తలదూర్చి అప్పటి సమన్వయకర్తలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తలనొప్పుగా తయారయ్యారని పార్టీ వర్గాలలో లోలోపలా చెప్పుకుంటున్నాయి. స్థానిక నాయకులు ఎలా పావులు కదిపినా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు కదా అని ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర వైసీపీ ఒకే సామాజిక వర్గం చేతిలో నలిగిపోతుందని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి.